దిక్కు కేసీఆర్ డైరెక్ట్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ ల పదవులున్న లీడర్లు ఎమ్మెల్యేలు మా పర్మిషన్ లేకుండా సీఎం ను కలవద్దు, మీరు అభివృద్ధి గురించో నిధుల గురించో మాట్లాడేందుకు పోయినా గానీ బయట వేరే టాక్ నడుస్తుంది, ముందే పరిస్థితులు మంచిగా లేవు అని చెప్తూనే ఉన్నాడు. ఇంకో దిక్కు కార్ పార్టీ లీడర్లు కార్లు కట్టుకొని సీఎం ను కలుస్తూనే ఉన్నారు. పూలు బొక్కలు ఇచ్చి శాల్వాలు చెల్లెలు కప్పి షేకాన్లు ఇచ్చొస్తూనే ఉన్నారు. మొన్ననే ఉమ్మడి మీదకి ఎమ్మెల్యేలు నలుగురు పోయి నవ్వుకుంటా ఫోటోలు దిగే వరకల పెద్ద పంచాయతీ లేసింది. అగో ఒకటేసారి అందరు జంప్ అవుతారా ఏంది అని పొలిటికల్ సర్కిల్లల్లా పొట్టు చర్చ నడిచింది. మళ్ళీ ఆళ్లే తెల్లారు ఉండి అరే మన నియోజకవర్గ అభివృద్ధి మీద మాట్లాడేందుకు పోయినమయ్యా, ఇంత పార్టీలు వేరేనా సీఎంతోనే కదా మాట్లాడేది, అది కూడా తప్పు తీస్తున్నారు. ఇనొస్తున్న పుకార్లల్లా ఎసొంటి నిజం లేదు, మా బాస్ ఎప్పటికీ కేసీఆర్ అని చెప్పినాక లొల్లి జనంత సల్లబడ్డది. ఇక ఇవాళ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడం పోయి సీఎం సార్ ఇంట్లో ఆయనను కలిసింది. ఇక ఈ ఫోటోలు వీడియోలు కూడా బయటకు వచ్చే వరకలా అగో మేయర్ మేడం కూడా కాంగ్రెస్ గుట్కేనా అని కామెంట్లు చాలేనే. మళ్ళా ఇలా పొద్దుగాలనే రాజేసార్ రామ్రా అని చెప్పి కార్లకి వెళ్ళి దిగే కాంగ్రెస్ కన్వా కప్పుకుంటాడని వస్తూనే ఉండే. ఇవాళనే మళ్ళా మేయర్ కూడా సీఎం ను కలిసే వరకలా కేసీఆర్ కు వరుస పెట్టి షాకులు ఇస్తట్టురుగా అని సోషల్ మీడియాలో పోస్టులు ఇస్తున్నారు చాలా మంది. ఇంకో దిక్కేమో అరే పార్టీలు పంచాలు ఎన్నున్నా గానీ ఆమె ఓ మేయరు, మరి సీఎం సార్తో మాట్లాడవలసి ఉంటది, కలవవలసి ఉంటది, డెవలప్మెంట్ నిధులు పథకాలు ప్లాన్ల గురించి టచ్లు ఉండవలసి వస్తుంది, దానికే పార్టీ మారుతుందని ప్రచారమా అని మాట్లాడుతున్నారు. ఏమో పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఏమైతే తెలియదు కాబట్టి ఏదైనా చూస్తూనే ఉండాలనుకోబట్టిరు. కొన్నాళ్ళ సంది అవుతున్న జంపింగ్ల రాజకీయాన్ని చూస్తున్న జనము.